నెల్లూరు నగరంలోని స్థానిక రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం నందు రూరల్ శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణానికి జనవరి 5వ తేదీన శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా 5 నియోజకవర్గాలకు అనుసంధానం అయ్యే మార్గం కోసం గత 11 సంవత్సరాలుగా ప్రయత్నాలు చేశామని, నేటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో 5వ తేదీన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టినట్లు, కావలి నియోజకవర్గంలోని ప్రజలు విశేషంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. రూరల్ నియోజకవర్గంలో దశాబ్దాల కళ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పొట్టేపాలెం బ్రిడ్జి దశాబ్దాల కళ నెరవేరుతున్న వేళ ఈ యొక్క సమస్య దశాబ్దాలుగా ఉన్నది ఒక్క నెల్లూరు రూరల్కే కాదు, నెల్లూరు, కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి, పక్కనుండే కడప జిల్లా బద్వేలు 5 నియోజకవర్గాలకి, అటు సర్వేపల్లి 5 నియోజకవర్గాలకి ఈ దారిన గుండా వాహనాలు వెళుతూ ఉంటాయి. ఆ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి లేక దశాబ్దాలుగా నానా కష్టాలు పడిన ప్రజలు కష్టాలు పడిన తీరు. ఈ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం సాగించాలని గత 11 ఏళ్లుగా శాసనసభ్యుడిగా అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా సఫలం కాలేదు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బ్రిడ్జి నిర్మించిస్తానని మాట ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, మునుగూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, ఈ రెండింటికి కూడా నిధులు విడుదల చేయడం జరిగింది. 4,85,00,000 రూపాయలతో పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం, అదేవిధంగా దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో మునుగూడి కలుజు మీద బ్రిడ్జి నిర్మాణం. రేపటి రోజు పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఎల్లుండి ఉదయం 10 గంటలకి, ఈ నెల 5వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. 4,80,00,000 వ్యయం అక్షరాల 8 నెలల్లో పూర్తి చేసి అందిస్తానని చెప్పని, అదేవిధంగా మునుగూడి కలుజు మీద ఫిబ్రవరి ఆఖరిలోపు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. అది కూడా సాధ్యమైనంత త్వరగా నాణ్యతా ప్రమాణాలతో 10 కాలాల పాటు ప్రజలకు మెరుగు చేసే విధంగా నిర్మించిస్తానని మాట ఇస్తూ ఉన్నా. ఈనాడు ఎల్లుండి ఏదైతే సోమవారం ఉదయం 5వ తారీఖు సోమవారం ఉదయం 10 గంటలకి పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేద రవిచంద్ర గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ పార్టీ నాయకుల్ని ఆహ్వానించడం జరిగింది. వారందరి సమక్షంలో ఆ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా రావాలని, దశాబ్దాల కళ నెరవేర్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ దశాబ్దాల కళ పొట్టేపాలెం కలుజు మీద బ్రిడ్జి నిర్మాణాన్ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆ యొక్క ప్రజలకి ఇస్తున్న వేళ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన చంద్రబాబు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, మరీ ముఖ్యంగా రోడ్లు భవనాల శాఖ మాచులు బీసీ జనార్దన్ రెడ్డి గారికి సహకరించినటువంటి అధికారులు, కింది స్థాయి దగ్గర నుంచి పై స్థాయి దాకా అధికారులందరికీ పేరు పేరున